Welcome to my channel Sandhya Rapati Tutorials. Inter second year కర్బన రసాయన శాస్త్రం నుంచి 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తున్నాము. మనకి నేమ్డ్ రియాక్షన్స్ అడుగుతాడు లాస్ట్ క్వశ్చన్ కర్బన రసాయన శాస్త్రం నుంచి. అంటే ఒక 4 నేమ్డ్ రియాక్షన్స్ ఇస్తాడు. ఒక్కో దానికి 2 మార్క్స్ లాగా మొత్తం 8 మార్క్స్కి మనకు 4 నేమ్డ్ రియాక్షన్స్ ఇస్తాడు. సో ఇప్పుడు మనం నేమ్డ్ రియాక్షన్స్ చూద్దాము. ఫస్ట్ నేమ్డ్ రియాక్షన్ విలియమ్సన్స్ సింథసిస్. విలియమ్సన్స్ సింథసిస్ అంటే ఈథైల్ అయోడైడ్ సోడియం ఈథాక్సైడ్తో చర్య జరిపినప్పుడు, సోడియం ఈథాక్సైడ్ అంటే C2H5ONaతో కలిసి చర్య జరిపినప్పుడు ఈథైల్ డైఈథైల్ ఈథర్ ఏర్పడుతుంది. ఈ చర్యనే విలియమ్సన్స్ సింథసిస్ అంటారు. సో చూద్దాం ఒకసారి రియాక్షన్ ఎలా జరిగిందో. C2H5I ఇది ఈథైల్ అయోడైడ్, ఇది ఈథైల్ గ్రూప్, ఇది అయోడైడ్. సో ఇదొక ఆల్కైల్ హాలైడ్, ఇదొక ఆల్కైల్ హాలైడ్. ఆల్కైల్ హాలైడ్ సోడియం ఈథాక్సైడ్తో, సోడియం ఇదొక ఈథాక్సీ గ్రూప్, ఈథైల్కి ఆక్సిజన్ ఉంది కదా, ఈథాక్సీ గ్రూప్ సోడియం ఈథాక్సైడ్తో కలిపి వేడి చేసినప్పుడు డైఈథైల్ ఈథర్ ఏర్పడుతుంది. అంటే ఇక్కడ C2H5 అనేది ప్లస్ గాను I మైనస్ గాను విడిపోతుంది. అండ్ C2H5O ప్లస్ గా O మైనస్ గాను Na ప్లస్గా విడిపోతుంది. సో ఇక్కడ ఉండేటువంటి యానియాన్కి ఇక్కడ ఉండే క్యాటియాన్ వచ్చి యాడ్ అవుతుంది. అంటే C2H5Oకి C2H5 ఇక్కడ వచ్చి యాడ్ అవుతుంది. అంటే C2H5O అండ్ C2H5 దీనికి వచ్చి యాడ్ అయిపోతుంది. సో అప్పుడు ఏర్పడేది డైఈథైల్ ఈథర్. అండ్ దీంతో పాటుగా బై ప్రోడక్ట్గా సోడియం అయోడైడ్ అనేది ఏర్పడుతుంది. ఇది విలియమ్సన్స్ సింథసిస్. చాలా సింపుల్. ఈథైల్ అయోడైడ్ అంటే ఎనీ ఆల్కైల్ హాలైడ్, నాట్ ఓన్లీ ఈథైల్ అయోడైడ్, ఎనీ ఆల్కైల్ హాలైడ్ సోడియం ఈథాక్సైడ్తో కలిపి చర్య జరిపించినప్పుడు డైఈథైల్ ఈథర్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ నేమ్ రియాక్షన్ రీమర్ టీమన్ రియాక్షన్. ఈ చర్యలో ఫీనాల్ను సోడియం హైడ్రాక్సైడ్ సమక్షంలో క్లోరోఫామ్తో చర్య జరిపినప్పుడు సాలిసిలాల్డిహైడ్ ఏర్పడుతుంది. ఫీనాల్ అంటే మనకు తెలుసు బెంజీన్ గ్రూప్ పైన OH గ్రూప్ ఉన్నట్లయితే, బెంజీన్ గ్రూప్ పైన OH ఉన్నట్లయితే దాన్ని ఫీనాల్ అంటారు. ఇది ఒక ఆరోమాటిక్ ఆల్కహాల్ గ్రూప్. ఈ ఫీనాల్ను CHCl3 క్లోరోఫామ్తో కలిపి చర్య జరిపించినప్పుడు, అంటే NaOH సమక్షంలో 354 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద మనం హీట్ చేసినప్పుడు సాలిసిలాల్డిహైడ్ ఫామ్ అవుతుంది. అంటే బెంజీన్ గ్రూప్ పైన OH అండ్ CHO గ్రూప్ కూడా యాడ్ అవుతుంది. సో ఇక్కడ సాలిసిలాల్డిహైడ్ అనేటువంటి బై ప్రోడక్ట్ ఏర్పడుతుంది. దీంతో పాటు NaC